ఓం ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం 80వ శ్లోకం. చితిస్తత్పద లక్ష్యార్థాత్ చిదేక రసరూపిణి స్వాత్మానందలవీభూత బ్రహ్మాద్యానంద సంతతి. చితిస్తత్పద లక్ష్యార్థ. సాధనావస్థలు 4: జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి, తురీయములు. నిరామయం, నిరాలంబం, నిరంతర ఆనందమే తురీయం. అదే పరావస్థ, సర్వమునకు సాక్షిస్థానం. దానినే ఉపనిషత్తులు తత్గా వివరించాయి. శరీరంలో ప్రాణశక్తిగాను జీవ చైతన్యంగా ఉండు దానిని త్వంగా గుర్తించాయి శృతులు. చిత్ అన్నను తత్ అన్నను చైతన్యమే. ఏ చైతన్యం సర్వత్రా ఉండి తత్ శబ్దంతో సూచింపబడుతున్నదో అదే చైతన్యం శరీరగతమై ప్రాణశక్తి రూపంలో జీవభావంతో ప్రకాశించుచున్నదని జ్ఞానుల నిశ్చయం. దానినే సామవేదం తత్వమసి అని వక్కాణించింది. తత్ ప్లస్ త్వం ప్లస్ అసి తత్వమసి. పరాతత్వ జ్ఞానస్వరూపం జగన్మాత. జ్ఞానమే తన తత్వంగా గల పరమేశ్వరి చితిస్తత్పద లక్ష్యార్థ. ఓం ఐం హ్రీం శ్రీం చితిస్తత్పద లక్ష్యార్థాయై నమః. చిదేక రసరూపిణి. ఆనందం బ్రహ్మేతి వ్యజనాత్. ప్రజ్ఞానం బ్రహ్మ. ఆనందమన్నది బ్రహ్మస్వరూపం. ఆనందమే రసం. సర్వసృష్టికి మూలమైనది సచ్చిత్ ఆనందం. పరాశక్తి మనోహరమగు రూపం. చిత్ అనగా చైతన్యం. చైతన్యమునకు సంబంధించిన జ్ఞానం రసోవైసగా గుర్తించబడ్డది. సంపూర్ణమగు చైతన్యమే తన రూపంగా కలది జగన్మాత చిదేక రసరూపిణి. ఓం ఐం హ్రీం శ్రీం చిదేక రసరూపిణ్యై నమః. ఆనందానుభూతులు 6 విధములు. మనుష్య, దేవ, ఋషి, గంధర్వ, ప్రజాపత్య, బ్రహ్మానందములు. తాను కోరిన దానిని పొందినానన్నదే మానవానందం. అది క్షణికమైనది. మహర్షి బోధనలు, దర్శనముల వలన కలిగిన ఉత్తేజితం వలన ఆనందం ఆవేశపూరితం. అది నిష్ఫలమైనది. సాధనా పటిమల ద్వారా తాను ఋషిగా మారాను అన్న భావనతో వచ్చిన ఆనందం ఋష్యానందం. కమ్మని సంగీతం వల్ల కలిగిన మానసిక ఆనందానుభూతి గంధర్వానందం. సహజంగా చైత్ర వైశాఖ జ్యేష్ఠమాసములలో కలుగు ప్రకృతిపరమగు ఆనందానుభూతి గంధర్వానందం. యజ్ఞయాగాదుల ఫలితంగా కలిగిన దైవీక భోగాల వలన కలుగు ఆనందం దేవానందం. ప్రజాపతులు సృష్టి రచయితలు. వారి వలన లభించు ఆనందం ప్రాజాపత్యానందం. సంతాన భాగ్యం వలన లభించినది కూడా ప్రాజాపత్యానందంగా చెప్పుకోవచ్చు. ఈ ఆనందముల కన్నా గొప్పది, సర్వానందములకు కారణమగునది బ్రహ్మానందం. అదే చిదానందం. ఆనందో బ్రహ్మేతి వ్యజనాత్. చిదానందం తన రూపమై సర్వసృష్టియందు వ్యాపించి ఉన్న జగన్మాత సర్వవిధములగు ఆనందములకు రూపైనది. కావున అమ్మ స్వాత్మానందలవీభూత బ్రహ్మాద్యానంద సంతతి అని కీర్తించబడినది. ఓం ఐం హ్రీం శ్రీం స్వాత్మానందలవీభూత బ్రహ్మాద్యానంద సంతత్యై నమః.